శ్రీకృష్ణ పరమాత్మ 4 సంవత్సరాల వయసు నుండి అతని గురువు సాందీపుని దగ్గర ధ్యానం నేర్చుకున్నారు. హనుమంతుడు కూడా 2 సంవత్సరాల వయసు నుండి తన తల్లి అంజనీమాత దగ్గర ధ్యాన విద్యని నేర్చుకున్నారు. అదేవిధంగా శ్రీరామచంద్రులు, సీతామాత, గౌతమ బుద్ధ, యేసు ప్రభువు, శివుడు, పార్వతీమాత ఇలా మనం పూజించే దేవుళ్ళు అందరూ ధ్యానం చేస్తున్నారు. మహాత్మా గాంధీ, ఓషో మహావీరుడు, వివేకానంద స్వామి, ఝాన్సీ లక్ష్మీబాయి ఇలా మహానుభావులెందరో బాల్యం నుండే ధ్యాన శిక్షణ నేర్చుకున్నారు. పిఎస్ఎస్ఎం వ్యవస్థాపకులు డాక్టర్ బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గారు కూడా పిల్లలకి 2 సంవత్సరాల వయసు నుండే ధ్యానం బోధించాలని చెప్పారు. ప్రతి 8 సంవత్సరాల పిల్లవానికి ధ్యానం నేర్పిస్తే ఈ ప్రపంచం ఒక తరంతో హింస నుండి దూరం చేయవచ్చని దలైలామా గారు పేర్కొన్నారు. హాయ్ అందరు నమస్కారం. నా పేరు సంయామి. అందరికీ ధ్యానాభివందనాలు. నా పేరు ఎస్ రోహిత్. నేను 8th క్లాస్ చదువుతున్నాను. నా పేరు యక్షజ్ఞ. నేను 1 ఇయర్ నుండి ధ్యానం చేస్తున్నాను. అందరికీ ధ్యానాభివందనాలు. నా పేరు ఎస్ రిషిత్. 6వ తరగతి చదువుతున్నాను. నేను 6 ఇయర్స్. నేను చిన్నప్పటి నుంచి ధ్యానం చేస్తున్నాను. నేను 1 ఇయర్ నుంచి ధ్యానం చేస్తున్నాను. నేను 1 ఇయర్ నుండి ధ్యానం చేస్తున్నాను. నేను ధ్యానం చేయడం వల్ల నాకు ఎలాంటి ఫియర్నెస్ ఉండదు, ఇంకా ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండదు. నా స్టడీస్ లో కూడా నేను చాలా బాగా చదువుతాను. నో డాక్టర్, నో టాబ్లెట్. నేను ధ్యానం చేయడం వలన నాకు పాజిటివ్ థాట్స్ తప్ప నెగిటివ్ థాట్స్ అస్సలు రావు. అహింస పరమో ధర్మ. బీ ఏ వెజిటేరియన్. బి ఏ మెడిటేటర్. నేను ఇప్పుడు భగవద్గీత క్లాసెస్ లోని ఒక శ్లోకం చెప్పబోతున్నాను. క్లైవ్యం ఆస్మగమః పార్థ నైతత్వయుగపత్యతే స్క్రుద్ధం హృదయ దౌర్బల్యం త్యక్తోతిష్ట పరంతపాత్. ఓ పార్థ, పిరికితనాన్ని తెచ్చుకోవద్దు, అది నీకు ఎంతో మాత్రం తగదు. తుచ్చమైన హృదయ దౌర్బల్యాన్ని విడిచిపెట్టి యుద్ధానికి సంసిద్ధుడిగా. బి ఏ వెజిటేరియన్. మెడిటేషన్ క్లాసెస్ లో నేను భగవద్గీత శ్లోకాలు, ఇంకా మ్యూజిక్ క్లాస్, క్రాఫ్ట్ క్లాస్, సీతాయనం ఇంకా ఎన్నో క్లాసెస్ విన్నాను. నేను ఇప్పుడు ఒక భగవద్గీత శ్లోకం చెప్పబోతున్నాను. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫల హేతుర్భు మా తే సంగోష్ట కర్మని. భావం, నువ్వు కర్మలు చేయడానికి మాత్రమే గాని ఆ కర్మ ఫలాన్ని ఆశించకూడదు. అలాగని కర్మలు చేయడం మానకు. నా అనలైజింగ్ పవర్, లాజిక్ ఇంకా రీజనింగ్ కాన్కరెంట్గా డెవలప్ అయ్యాయి థ్యాంక్స్ టు ద పిరమిడ్ మాస్టర్స్. ఇంకా ఈ ధ్యానం ద్వారా నేను మాస్టర్ల సహాయంతో స్టిల్నెస్ని ప్రాక్టీస్ చేస్తున్నాను. అలాగే ఈ ధ్యానం ద్వారా బ్రహ్మర్షి పితామహ పత్రిజీ ఆశీర్వాదంతో, అలాగే మాస్టర్ల సహకారంతో ఇప్పుడున్న స్థితి నుండి ఇంకా ఉన్నత స్థితికి చేరుకోవడానికి ఈ ఉన్న అవకాశాన్ని బెస్ట్గా యూటిలైజ్ చేయాలనుకుంటున్నాను. పీసీఎస్ టీమ్కి నా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. అందరం చక్కగా ధ్యానం చేస్తూ ఈ క్లాసెస్ని విందాం.